ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జెరోదాలో మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉందా? అయితే అందులో షేర్స్ బై అండ్ సెల్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను జెరోదా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసి షేర్స్ బై అండ్ సెల్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. సో, ఇందులో మీకు బోత్ పీసీ అండ్ మొబైల్ 2 వెర్షన్స్ ఒకేలా ఉంటుంది. పీసీలో అయితే జెరోదా వెబ్‌సైట్ నుండి షేర్స్ బై అండ్ సెల్ చేసుకోవచ్చు. అలాగే మీరు మొబైల్‌లో గాని చేయాలి అనుకుంటే కైట్ జెరోదా యాప్ ఉంటుంది. సో, దాని నుండి మీరు షేర్స్ బై అండ్ సెల్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో నేను బోత్ వెబ్‌సైట్ అలాగే కైట్ జెరోదా యాప్ ఈ రెండిటి నుండి మనకి ఆప్షన్స్ ఎలా ఉంటాయి? వాటిలో బై అండ్ సెల్ చేయడానికి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి? షేర్స్ బై సెల్ చేయడం ఎలా? అలాగే ఆప్షన్స్, ఫ్యూచర్స్ వీటన్నిటిని బై అండ్ సెల్ చేయడం ఎలా? ఎన్ని రకాల ఆర్డర్స్ ఉంటాయి? అంటే మనకి నార్మల్‌గా రెగ్యులర్ ఆర్డర్ ఉంటుంది, ఏఎంఓ ఆర్డర్ ఉంటుంది, కవర్ ఆర్డర్ ఉంటుంది. అండ్ వీటిలో మనకి స్టాప్ లాస్ ఉంటుంది, లిమిట్ ఆర్డర్ ఉంటుంది. అండ్ స్టాప్ లాస్‌లో కూడా మార్కెట్ ఆర్డర్ ఉంటుంది. అలాగే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు జీటీటీ ఆర్డర్ ఉంటుంది. ఈ కంప్లీట్ ఆర్డర్ డీటెయిల్స్ అన్నిటిని ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఆల్రెడీ జెరోదా డెమో వీడియోస్ చాలా చేశాను. సో, ఈ వీడియోలో నేను కంప్లీట్ ఆర్డర్ డీటెయిల్స్ అంటే అన్ని రకాల ఆర్డర్ టైప్స్‌ని కవర్ చేయాలనుకుంటున్నాను. సో, ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశారో జెరోదా వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అలాగే ఏ ఆర్డర్‌కి సంబంధించిన డీటెయిల్స్‌లో మీకు డౌట్ ఉన్నా ఈ వీడియోని ఒకసారి చూస్తే సరిపోతుంది. మొత్తం మీకు అన్ని రకాల ఆర్డర్స్ అర్థమవుతాయి. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, మనకి జెరోదా వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే వెబ్‌సైట్ మనకి ఇలాంటి డాష్‌బోర్డ్ తోటి ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ మనకి చార్ట్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వాచ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ వాచ్ లిస్ట్‌లో మీరు షేర్స్ లేదా వాటికి సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్ టు 7 వాచ్ లిస్ట్‌లు అరేంజ్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఇదే మీకు మీ మొబైల్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో, మీరు మీ పీసీ నుండి జెరోదా వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు మీ మొబైల్ నుండి లాగిన్ అవ్వాలి. సో, మొబైల్‌లో మీకు యాప్ కోడ్ వస్తుంది. ఆ యాప్ కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తే అప్పుడు మీకు ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇలా మీరు వన్స్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీంట్లో నేను ఆల్రెడీ చెప్పినట్లు మనకి డిఫరెంట్ ఆర్డర్ టైప్స్ ఉంటాయి. ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్‌ని బై అండ్ సెల్ చేసేటప్పుడు ఇందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో, మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్‌లో బిగినర్ అయ్యుండి ట్రేడింగ్ కానీ, ఇన్వెస్టింగ్ కానీ చేయాలి అనుకుంటే మీకు ఆర్డర్ టైప్స్ ఏముంటాయి అనేది చెప్తాను. మార్కెట్‌లో స్టాక్స్‌తో పాటు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్‌లో మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో కూడా మీరు ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి అనేది ఇందులో డీటెయిల్‌గా చూపిస్తాను. సో, ఫస్ట్ మనకి రైట్ సైడ్ వాచ్ లిస్ట్ ఉంది అని చెప్పాను. సో, ఎవరైతే మార్కెట్‌కి కొత్తగా వచ్చారో బిగినర్స్‌కి వాళ్ళకి షేర్స్ ఎలా బై అండ్ సెల్ చేయాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఇలా ఉన్న వాచ్ లిస్ట్‌లలో మీరు ఏదైనా ఒక స్టాక్‌లో బై అండ్ సెల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దాన్ని మీ వాచ్ లిస్ట్‌కి యాడ్ చేసుకోండి. సో, వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో వాచ్ లిస్ట్ ఉంది కదా! దీంట్లో మీరు యాడ్ స్టాక్ మీద లేదా పైన క్లిక్ చేసి సెర్చ్ బాక్స్‌లో ఇక్కడ మీరు ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంపెనీ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ నేను రిలయన్స్‌లో చేయాలి అనుకుంటున్నా. సో, రిలయన్స్ అని టైప్ చేయగానే నాకు రిలయన్స్‌కి సంబంధించిన స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. సో, నేను చేయాలనుకుంది రిలయన్స్‌లో కాబట్టి ఇక్కడ నాకు రిలయన్స్‌కి సంబంధించి ఎన్ఎస్సి అలాగే బిఎస్సి ఈ 2 ఆప్షన్స్ చూపిస్తుంది. సో, మనకి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఈ 2 స్టాక్ ఎక్స్చేంజ్‌లలో ఎందులో అయినా స్టాక్స్ బై అండ్ సెల్ చేయొచ్చు. సో, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను ఎన్ఎస్సిని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, ఎన్ఎస్సి రిలయన్స్ మీద నేను పాయింటర్ చేయగానే నాకు ఇక్కడ బై, సెల్ అలాగే చార్ట్, మార్కెట్ డెప్త్ అండ్ యాడ్ అని కనిపిస్తుంది. సో, నేను యాడ్ అని క్లిక్ చేయగానే ఇది నా వాచ్ లిస్ట్‌కి యాడ్ అయిపోయింది. సో, ఇక్కడ యాడ్ అయిన తర్వాత నేను ఇందులో బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. కావాలంటే దీని మార్కెట్ డెప్త్ చూసుకోవచ్చు. అలాగే చార్ట్ చూసుకోవచ్చు. లేదా దీన్ని వాచ్ లిస్ట్ నుండి రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో, ఈ స్టాక్‌కి సంబంధించి ఈ ఆప్షన్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను దీని చార్ట్ చూడాలి అనుకుంటున్నా. సో, చార్ట్ మీద క్లిక్ చేయగానే రిలయన్స్‌కి సంబంధించి చార్ట్ ఓపెన్ అయింది. అది కూడా ఎన్ఎస్సికి సంబంధించి. సో, ఇక్కడ నుండి నేను ఈ స్టాక్‌ని బై చేయొచ్చు, అలాగే సెల్ చేయొచ్చు. నేను బై చేయాలి అనుకుంటున్నా కాబట్టి బై మీద క్లిక్ చేస్తా. సో, బై మీద క్లిక్ చేయగానే నాకు ఇలాంటి ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్‌లో నాకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో, మనం టాప్ నుండి బాటమ్ వరకు ఒకసారి వెళ్దాం. అసలు ఏ ఏ ఆప్షన్స్ ఉంటాయి? వాటి మీనింగ్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ మనకి రిలయన్స్ అని కనిపిస్తుంది. సో, ఇది మన కంపెనీ నేమ్. ఈ కంపెనీలో మనం ట్రేడ్ చేయబోతున్నాం.
ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఫస్ట్ కనిపిస్తాయి. ఒకటి బీఎస్ఈ, ఇంకొకటి ఎన్ఎస్ఈ. బీఎస్ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఈ రెండిట్లో మనం ఎందులో అయినా బై అండ్ సెల్ చేసుకోవచ్చు. సో, నేను ఎన్ఎస్ఈ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు కింద 5 డిఫరెంట్ ఆర్డర్ టైప్స్ కనిపిస్తాయి. ఒకటి క్విక్ ఆర్డర్, రెండోది రెగ్యులర్ అండ్ నెక్స్ట్ ఎంటీఎఫ్, ఐస్‌బర్గ్ అలాగే కవర్. సో, ఒక్కొక్క దాన్ని చెక్ చేద్దాం. క్విక్ ఆర్డర్ అంటే మీరు మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆర్డర్ పెట్టడానికి టైం పడుతుంది. అంటే మీరు నార్మల్‌గా రెగ్యులర్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే అందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని ఫిల్ చేసి మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేలోపు మార్కెట్‌లో మీరు అనుకున్న మూవ్‌మెంట్ అనేది దాటిపోవచ్చు. సో, అంత టైం అవన్నీ ఆప్షన్స్ చెక్ చేసుకోవడం అవసరం లేకుండా మీరు క్విక్ ఆర్డర్ మీద క్లిక్ చేసి అందులో జస్ట్ మీరు క్వాంటిటీ అలాగే దాన్ని మీరు మార్కెట్ ప్రైస్‌లో బై చేయాలనుకుంటున్నారా? లేదా ఏదైనా లిమిట్ ప్రైస్‌లో బై చేయాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో, ఫస్ట్ మీరు క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 క్వాంటిటీని బై చేయాలి అనుకుంటున్నా. సో, క్వాంటిటీ ఇచ్చా అండ్ దెన్ ఇక్కడ నాకు ప్రైస్ అడుగుతుంది. ఈ ప్రైస్ ఏంటి అంటే రిలయన్స్ యొక్క ప్రెజెంట్ ప్రైస్ అది కూడా ఎన్ఎస్ఈలో 1435.9 ఉంది. బట్ నేను దీన్ని 1430 దగ్గర మాత్రమే బై చేయాలి అనుకుంటున్నా. సో, ఇక్కడ నేను 1430 ఎంటర్ చేసి బై మీద క్లిక్ చేస్తే మార్కెట్ ఎప్పుడైతే 1430 దగ్గరికి వస్తుందో అప్పుడు ఈ స్టాక్ అనేది బై అవుతుంది. అంటే ఈ ఆర్డర్ వ్యాలిడిటీ 1 డే ఉంటుంది. మార్కెట్ మార్నింగ్ 9:15 నుండి ఈవినింగ్ 3:30 వరకు ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టిన ఈ ఆర్డర్ అనేది ఈరోజు ఈవినింగ్ 3:30 వరకు ఉంటుంది. సో, ఈవినింగ్ 3:30 లోపు ఎప్పుడైతే మార్కెట్లో రిలయన్స్ ప్రైస్ అనేది 1430ని టచ్ అవుతుందో అప్పుడు నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈరోజు మొత్తం మీద ఈ 1430 కానీ టచ్ అవ్వలేదు అంటే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఇలానే క్యాన్సిల్ అయిపోతుంది. సో, ఇది లిమిట్ ఆర్డర్ అంటారు. అలా కాకుండా నేను ఇక్కడున్న రిమూవ్ ప్రైస్ని క్లిక్ చేస్తే నాకు ఇది డిసేబుల్ అవుతుంది. అంటే ఇక్కడ నేను వాల్యూ ఇవ్వడం కుదరదు. ఇదేంటి అంటే మార్కెట్ ప్రైస్. అంటే ఇక్కడ నేను క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నా అండ్ దీన్ని డిసేబుల్ చేశా. ఇప్పుడు నేను బై మీద క్లిక్ చేస్తే ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ప్రైస్ దగ్గర నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది లిమిట్ ప్రైస్ గురించి క్విక్ ఆర్డర్లో. మనకి రెగ్యులర్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంట్రాడే అని ఉంది. ఇక్కడ మనకి 2 టైప్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఇంట్రాడే, ఇంకొకటి ఓవర్ నైట్. దాన్నే మనం సిఎన్సి లేదా క్యాష్ అండ్ క్యారీ లేదా హోల్డింగ్స్ ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు. ఇక్కడ ఇంట్రాడే అంటే ఈరోజు మనం దీంట్లో బై కానీ సెల్ కానీ చేస్తే ఈరోజు ఎండ్ వరకు దాని నుండి మనం ఎగ్జిట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను బై చేయాలి అనుకుంటున్నా. ఈ 10 క్వాంటిటీని ఈరోజు 3:30 వరకు నేను ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నా. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నా. సో, అప్పుడు నేను ఇంట్రాడే మీద క్లిక్ చేస్తా. అదే దీంట్లో నేను సిఎన్సి ఆర్డర్ అంటే క్యాష్ అండ్ క్యారీ ఆర్డర్ లేదా నా హోల్డింగ్స్ తీసుకోవాలి అనుకుంటే దీన్ని అన్చెక్ చేస్తే సరిపోతుంది. సో, మీరు ఇక్కడ ఇంట్రాడే సెలెక్ట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే కింద మనకి రిక్వైర్డ్ మార్జిన్ అనేది మారుతుంది. ఇక్కడ నాకు క్వాంటిటీ 10 సెలెక్ట్ చేసుకున్న ఒక్కొక్క స్టాక్ ప్రైస్ వచ్చేసి 1436 ఉంది. బట్ ఇక్కడ నాకు రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేసి జస్ట్ 2873 రూపీస్ నా అకౌంట్లో ఉంటే సరిపోతుంది. అంటే ఇంట్రాడేలో మనకి లెవరేజ్ అనేది ఉంటుంది. సో, దానివల్ల మనకి 20% ఆఫ్ ఓవరాల్ స్టాక్ వర్త్ ఉంటే సరిపోతుంది. సో, ఇక్కడ నేను అన్చెక్ చేయగానే చూస్తే మనకి టోటల్ మార్జిన్ రిక్వైర్డ్ అనేది 14,358 రిక్వైర్డ్ ఉంది. బట్ నేను ఇంట్రాడేలో చేయాలనుకుంటే జస్ట్ 2872 ఉంటే సరిపోతుంది. సో, ఇది ఇంట్రాడే. రెగ్యులర్ ఆర్డర్లో వీటి గురించి ఇంకా డీటెయిల్గా చూసుకుందాం. సో, ఇది క్విక్ ఆర్డర్లో మనం ఆర్డర్ ప్లేస్ చేసే ప్రాసెస్. ఫస్ట్ మనం క్విక్ ఆర్డర్ మీద సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని మార్కెట్ ప్రైస్లో బై చేయాలనుకుంటున్నామా లేదా లిమిట్లో బై చేయాలనుకుంటున్నామా అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఇంట్రాడే చేయాలి అనుకుంటే ఇంట్రాడేని ఎనేబుల్ చేసి లేదా అన్చెక్ చేస్తే అది ఓవర్ నైట్ అవుతుంది. జస్ట్ బై మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈ ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్ ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడ మీకు పొజిషన్స్ అని ఉంటుంది. సో, పొజిషన్స్లోకి మీరు వచ్చారు అంటే నేను ఏదైతే బై ఆర్డర్ క్లిక్ చేశానో అది ఈ పొజిషన్స్లో వస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. నార్మల్గా మనం సిఎన్సి ఆర్డర్ బై చేస్తాం. అంటే లాంగ్ టర్మ్కి ఒక స్టాక్ని బై చేస్తాం. ఆ బై చేసిన ఆర్డర్ అనేది హోల్డింగ్స్లోకి వెళ్తుందా లేదా పొజిషన్స్లోకి వెళ్తుందా అనేది. సో, ఇంట్రాడే అయితే డెఫినెట్లీ అది పొజిషన్లోకే వస్తుంది అండ్ పొజిషన్ నుండే ఎగ్జిట్ కూడా అయిపోతాం. బట్ మనం హోల్డింగ్ ఆర్డర్స్ తీసుకున్నాము అంటే సిఎన్సి ఆర్డర్ తీసుకున్నాము అంటే అది ఫస్ట్
ఆ రోజు అంటే ఏ రోజైతే మనం బై చేస్తున్నామో ఆ రోజు అది పొజిషన్స్‌లోకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ డే నుండి మనకది హోల్డింగ్స్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రెగ్యులర్ ఆర్డర్ గురించి చూద్దాం. రెగ్యులర్ ఆర్డర్‌లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వీటన్నిటిని కేర్‌ఫుల్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు మార్కెట్‌లో ట్రేడ్ చేసేటప్పుడు అది ఇంట్రాడే కానీ, లాంగ్ టర్మ్ కానీ ఈ ఆప్షన్స్ అన్నిటిని డీటెయిల్‌గా తెలుసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించే ప్రతి ఆప్షన్ కూడా మనకి డిఫరెంట్ సినారియోస్‌లో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు రెగ్యులర్ ఆర్డర్‌లో ఫస్ట్ మనం రిలయన్స్‌లో బై చేయాలనుకుంటున్నాం. సో ఎన్ఎస్‌సి సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నుండి మనకి రెగ్యులర్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఇంట్రాడే ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. సో ఇంతకుముందు క్విక్ ఆర్డర్ కాబట్టి జస్ట్ ఇంట్రాడేని చెక్ చేస్తే అది ఇంట్రాడే అవుతుంది, అన్‌చెక్ చేస్తే అది లాంగ్ టర్మ్ అవుతుంది. సో రెగ్యులర్‌లో మనకి డీటెయిల్‌గా ఇచ్చారు. ఇంట్రాడే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇంట్రాడే ఓపెన్ అవుతుంది. లాంగ్ టర్మ్ మీద సెలెక్ట్ చేసుకుంటే అది లాంగ్ టర్మ్ అవుతుంది. అంటే అది మీ హోల్డింగ్స్‌లోకి వస్తుంది. సిఎన్సి అంటే క్యాష్ అండ్ క్యారీ. సో ఇక్కడ మనకి క్వాంటిటీ అడుగుతుంది. క్వాంటిటీ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను 10 క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటా. అలా కాకుండా నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ ఉన్నాయి. ఆ 10,000 రూపీస్‌కి ఎన్ని షేర్స్ వస్తాయి అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నేను 10,000 అని క్లిక్ చేస్తే సరిపోతుంది. దాని నుండి నాకు ఎన్ని స్టాక్స్ వస్తాయి అనేది అదే క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ నాకు 10,000 ఉన్నాయి అనుకుంటే నాకు 6 క్వాంటిటీ వస్తుంది. అండ్ ఆ 6 క్వాంటిటీకి రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేసి 8,616. ఇంకొక స్టాక్‌ని ఇంక్రీజ్ చేసి చూద్దాం. అది ఎక్కడి వరకు వెళ్తుందంటే 10,056 వరకు వెళ్తుంది. సో నా దగ్గర 10,000 మాత్రమే ఉన్నాయి అనుకుందాం. సో 10,000 మాత్రమే ఉంటే అది నాకు 6 క్వాంటిటీని ఇస్తుంది. అయితే ఇక్కడ ఇంతకుముందు మనకి క్విక్ ఆర్డర్‌లో ఎలా అయితే లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ ఉన్నాయో ఇక్కడ మనకి క్లియర్‌గా వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ఇస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్‌గా మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ అయ్యి ఉంది. మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ అయ్యి ఉండడం అంటే ప్రెజెంట్ రిలయన్స్ ప్రైస్ వచ్చేసి 1436 దగ్గర ఉంది. సో నేను ఇక్కడ మార్కెట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ బై మీద క్లిక్ చేశాను అంటే ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ దగ్గర బై అవుతుంది. అదే దాని పక్కన ఉన్న లిమిట్ కానీ క్లిక్ చేశాను అంటే పైన ఉన్న ఈ ప్రైస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రైస్లో నేను ఏ లిమిట్లో బై చేయాలి అనుకుంటున్నా అంటే 1436 దగ్గర ప్రెజెంట్ వాల్యూ ఉంది. బట్ నేను దీన్ని 1420 దగ్గర బై చేయాలి అనుకుంటున్నా. సో దీన్ని ఎంటర్ చేసి బై మీద క్లిక్ చేశాను అంటే ఇంతకుముందు చెప్పినట్లు మార్కెట్ ఎప్పుడైతే ఈ ప్రైస్ దగ్గరకు వస్తుందో అప్పుడు ఇది బై చేస్తుంది. నార్మల్గా ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఆర్డర్ ఎలా చూపిస్తుంది అనేది. సో ఇక్కడ నాకు రిజెక్ట్ అయింది. రీజన్ ఏంటి అంటే ఇక్కడ నాకు ఫండ్స్ సరిపోలేవు. అంటే 10,000 రూపీస్ నా ఫండ్స్లో లేవు. అందుకని ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఆర్డర్లో మనం చూస్తే 9:37కి నేను ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసా. టైప్ వచ్చేసి బై టైప్ అంటే మనం బై చేయాలనుకున్నాం. రిలయన్స్లో అది కూడా ఎన్ఎస్సిలో సిఎన్సి ఆర్డర్ పెట్టాను. క్వాంటిటీ వచ్చేసి 6, అందులో 0 ఎగ్జిక్యూట్ అయ్యాయి అంటే క్యాన్సిల్ అయిపోయింది. యావరేజ్ ప్రైస్ వచ్చేసి 1420 అంటే అది మనం లిమిట్ ప్రైస్లో పెట్టాము. సో మనం మార్కెట్లో బై చేసేటప్పుడు ఐదర్ మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా లిమిట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లిమిట్ ఆర్డర్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మార్కెట్లో ఒక స్పెసిఫిక్ రేంజ్ దగ్గర సపోర్ట్ ఉంది అనుకుందాం. మార్కెట్ కంటిన్యూస్గా పడిపోతుంది లేదా మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ పడుతున్నాయి. సో ఆ అప్స్ అండ్ డౌన్స్లో సపోర్ట్ పాయింట్ దగ్గర మనం మార్కెట్లో ఈ స్టాక్ని బై చేసి రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయాలి అనుకున్నాము. సో సపోర్ట్ దగ్గర మనం బై చేయాలి అంటే ఎలా, ఇలా లిమిట్ ఆర్డర్ దగ్గర బై చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే డౌన్ వస్తుందో మనం పెట్టుకున్న లిమిట్ దగ్గరికి అది అక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ తర్వాత మనం కావాల్సిన టార్గెట్ దగ్గర దాన్ని సెల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం అని ఉన్నాయి. ఈ రెండు ఆర్డర్ టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రెండు ఆర్డర్స్ని నాకు తెలిసి చాలామందికి ఎలా యూస్ చేయాలి అనేది తెలియదు. స్టాప్ లాస్ ఆర్డర్ని రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఫస్ట్ టైప్ ఎగ్జిట్, సెకండ్ టైప్ ఎంట్రీ. సో ఫస్ట్ టైప్ ఎగ్జిట్ ఏంటి అనేది చూద్దాం. ఎగ్జిట్ ఏంటి అంటే ఆల్రెడీ మార్కెట్లో మనకి పొజిషన్స్ లేదా హోల్డింగ్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనకి రిలయన్స్లో ఆల్రెడీ పొజిషన్స్ లేదా హోల్డింగ్స్ ఉన్నాయి అనుకుందాం. పొజిషన్స్ అంటే ఏమీ లేదు, ఇంట్రాడే చేస్తే దాన్ని పొజిషన్ అంటాము. హోల్డింగ్స్ అంటే షేర్స్లో ఎలాంటి లెవరేజ్ తీసుకోకుండా టోటల్ వాల్యూ పే చేసి ఆ షేర్స్ని బై చేసుకొని వాటిని డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకుంటే దాన్ని హోల్డ్ చేసుకోవటం అంటారు. సో ఇక్కడ మనకి రిలయన్స్కి సంబంధించి పొజిషన్స్ కానీ లేదా హోల్డింగ్స్ కానీ ఉన్నాయి అనుకుందాం. సో ఇందులో నుండి మనం స్టాప్ లాస్ని యూజ్ చేసుకొని ఎగ్జిట్ అయ్యే సినారియో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ నాకు రిలయన్స్లో షేర్స్ ఉన్నాయి. ఈ షేర్స్కి సంబంధించి నేను స్టాప్ లాస్ ఎలా ఫిక్స్ చేస్తాను అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1466 దగ్గర ఉంది. సో ఈ 1466 దగ్గర ఉన్నదాన్ని
నేను స్టాప్ లాస్ ఎలా అరేంజ్ చేస్తాను అంటే ఇక్కడ 1400 దగ్గర నాకు సపోర్ట్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో 1400 కంటే మార్కెట్ కానీ ఒకవేళ తక్కువలోకి వస్తే మార్కెట్ అక్కడ నుండి కంటిన్యూస్గా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కంటిన్యూస్గా పడిపోయినప్పుడు నాకు లాస్ పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే 1400ని క్రాస్ చేసి కిందకు వస్తుందో ఇమ్మీడియట్గా నా ఆర్డర్ ఎగ్జిట్ అయిపోయేలా, అంటే నా ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయేలా ఒక ఆటోమేటిక్ ఆర్డర్ని అరేంజ్ చేస్తాను. దాన్నే స్టాప్ లాస్ అంటారు. సో ప్రజెంట్ ఆల్రెడీ నా దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయి. ఈ హోల్డింగ్స్ నుంచి నేను ఎగ్జిట్ ఎలా అవ్వాలి అంటే సెల్ మీద క్లిక్ చేసి, ఇది సెల్ ట్యాబ్, ఆల్రెడీ నేను బై ట్యాబ్ ఎలా ఉంటుందనే చూపించాను. ఇది బై ట్యాబ్, అలాగే ఇది సెల్ ట్యాబ్. ఈ సెల్ ట్యాబ్కి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. బట్ ఈ సినారియోలో జస్ట్ మనం స్టాప్ లాస్ గురించి మాత్రం మాట్లాడుకుందాము. సో ప్రజెంట్ ఈ స్టాప్ లాస్లో ఫస్ట్ టైప్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది వచ్చేసి ఎగ్జిట్ గురించి. ఎగ్జిట్ టైప్లో మనకి ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్న కంపెనీ నుండి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం స్టాప్ లాస్ని ఎలా యూస్ చేస్తాము అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఆల్రెడీ నాకు ఇందులో స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎల్ మీద క్లిక్ చేశాను. నాకు ఎన్నైతే స్టాక్స్ ఆల్రెడీ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ 5 స్టాక్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ 5 స్టాక్స్కి సంబంధించి నేను ఇక్కడ స్టాప్ లాస్ని పెట్టుకుంటున్నా. ఆ స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటున్నా అంటే 1466 ప్రజెంట్ ప్రైస్, బట్ నేను 1400 దగ్గర దీనికి స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఎస్ఎల్ మీద క్లిక్ చేస్తే ట్రిగ్గర్ ప్రైస్ ఉంటుంది, అలాగే ప్రైస్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, ట్రిగ్గర్ ప్రైస్ అంటే మార్కెట్ ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది అనుకుందాం. మార్కెట్ ఇలా కిందకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే అది 1400ని టచ్ చేస్తుందో, టచ్ చేసిన తర్వాత అది ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఈ పాయింట్ నుండి మన స్టాప్ లాస్ యాక్టివేట్ అవుతుంది. వన్స్ అది యాక్టివేట్ అయింది అంటే మనకి ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు అందులో నుండి ఎగ్జిట్ అవుతున్నాం అంటే మార్కెట్లో ఆ షేర్స్ సెల్ అవ్వబోతున్నాయి. ఎప్పుడైనా మార్కెట్లో మనం ఒక షేర్ని సెల్ చేస్తున్నాము అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఒక బయ్యర్ ఉండాలి, అలాగే మనం బై చేస్తున్నాము అంటే ఆపోజిట్లో ఒక సెల్లర్ ఉండాలి. సో ఇక్కడ నా క్వాంటిటీ 5, ఈ క్వాంటిటీ 5 షేర్స్ని సెల్ చేయడానికి నేను ఒక రేంజ్ ఇస్తాను. అంటే 1400 దగ్గర అది ట్రిగ్గర్ అవుతుంది. అక్కడ నుండి బయర్స్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది అండ్ అది 1390 వరకు చెక్ చేస్తుంది. సో 1390 నుండి 1400 లోపల ఉన్న బయర్స్ని చెక్ చేస్తుంది. ఒకవేళ నా 5 స్టాక్స్కి సంబంధించి బయర్ అవైలబుల్ ఉంటే ఈ 5 స్టాక్స్ సెల్ అవుతాయి. ఒకవేళ అవైలబుల్ లేకపోతే అవి అవ్వవు. డెఫినెట్లీ రిలయన్స్ లాంటి ఎక్కువ వాల్యూమ్స్ ఉండే కంపెనీస్లో 5 స్టాక్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. బట్ ఇక్కడ క్వాంటిటీ సైజ్ పెరిగినప్పుడు ఈ సినారియో అనేది మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10,000 స్టాక్స్ ఇందులో సెల్ చేయాలి అనుకుంటున్నాం. సో 10,000 అన్నప్పుడు మార్కెట్ కొన్నిసార్లు సడన్గా ఫాల్, సడన్గా అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళడం అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాంటి మార్కెట్ స్లిప్స్ ఉన్నప్పుడు ఆ స్లిప్స్లలో మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు కొన్నిసార్లు ఉండరు. సో ఈ సినారియోలో మనకి బయర్స్ అవసరం ఆపోజిట్ డైరెక్షన్లో. సో మనం సెల్ చేసే క్వాంటిటీకి సరిపడా బయర్స్ ఈ రేంజ్లో, అంటే ఈ 1390 నుంచి 1400కి మధ్యలో లేకపోతే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎప్పుడైనా మన క్వాంటిటీని బేస్ చేసుకొని ఈ రెండింటి మధ్య గ్యాప్ని ఈ రెండింటి మధ్య గ్యాప్ని అరేంజ్ చేసుకోండి. అంటే ఒకవేళ క్వాంటిటీ కానీ చాలా ఎక్కువగా ఉంది అంటే దీనికి ఇచ్చే గ్యాప్ కూడా అంటే 1350 నుంచి 1400 వరకు ఉంచుకుందాం. అంటే రిలయన్స్ లాంటి కంపెనీస్లో డెఫినెట్లీ నాకు తెలిసి పెద్దగా ఇలాంటి ఇష్యూ రాదు. బట్ మీరు ఎప్పుడైనా వేరే స్టాక్స్లలో ఈ స్టాప్ లాస్ ఆర్డర్ని యూజ్ చేసేటప్పుడు ఈ ట్రిగ్గర్ ప్రైస్ అండ్ ప్రైస్కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అండ్ సెల్ చేసేటప్పుడు మనకి ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే బై చేసేటప్పుడు ట్రిగ్గర్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది, ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ సినారియోలో చెప్తాను. సో ఫస్ట్ టైప్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న హోల్డింగ్స్ని సెల్ చేయాలి అనుకున్నప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో ఈ స్టాప్ లాస్ని అరేంజ్ చేసుకుంటాము. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్స్ని మనం సెల్ చేస్తున్నాం కాబట్టి ఈ టైప్ని ఎగ్జిట్ టైప్ అని అంటున్నాము. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎంట్రీ టైప్. ఎంట్రీ టైప్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో నా దగ్గర ఇప్పుడు షేర్స్ లేవు, బట్ నేను రిలయన్స్లో పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నా. అంటే మార్కెట్ ప్రజెంట్ 1466 దగ్గర ఉంది, బట్ నేను మార్కెట్ ఎప్పుడైతే 1480 దగ్గరకు వస్తుందో, అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి ఇంకా ఎక్కువ ప్రైస్కి వెళ్ళినప్పుడు నేను దాన్ని బై చేయాలి అనుకుంటున్నా. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే ఎవరు కూడా ఎక్కువ ఉన్న ప్రైస్లో బై చేయాలి అనుకోరు.
ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లోనే బై చేయాలి అనుకుంటారు. అప్పుడే ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది. బట్ మీరు నార్మల్గా మార్కెట్లో ఎక్స్పర్ట్స్ ప్లేస్ చేసే ఆర్డర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని బేస్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెసిస్టెన్స్ని డ్రా చేస్తాను. సో ఈ రెసిస్టెన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి 1464 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. అంటే ప్రజెంట్ మార్కెట్ ఉన్న పొజిషన్లోనే ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్లో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందో, వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ ఒక పెద్ద ర్యాలీ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకని క్రియేట్ చేస్తుంది అంటే, ఆల్రెడీ ఇక్కడ ఇదే రెసిస్టెన్స్ని మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. సో ఈ పాయింట్ దగ్గర డెఫినెట్లీ బయర్స్ రెడీగా ఉంటారు. ఎప్పుడైతే ఈ పాయింట్ బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్గా బయర్స్ యాక్టివేట్ అవుతారు. ఇక్కడ నుండి మార్కెట్ బులిష్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని మార్కెట్లో ఎప్పుడైతే 1480 దగ్గర మార్కెట్లో ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత కొంత లిమిట్, అంటే నేను ఇక్కడ 1480 వరకు పెట్టుకుంటున్నా. సో ఎప్పుడైతే ఇది 1480 దగ్గరకు వస్తుందో అక్కడ నేను ఆటోమేటిక్గా మార్కెట్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి బై చేయాలి అనుకుంటున్నా. సో 1480 దగ్గరికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి ఎస్ఎల్ ఆర్డర్ అనేది యూజ్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి తక్కువ ప్రైస్లో మనం బై చేయాలి అనుకుంటే, ఒక లిమిట్లో బై చేయాలనుకుంటే లిమిట్ ఆర్డర్ యూజ్ అవుతుంది. అండ్ ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుండి ఎక్కువ ప్రైస్లో మనం బై చేయాలి అనుకుంటే ఎస్ఎల్ ఆర్డర్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ సెకండ్ టైప్ ఆఫ్ స్టాప్ లాస్ ఆర్డర్ వచ్చేసి ఎంట్రీ టైప్ ఆర్డర్ అంటాము. సో ఎంట్రీ టైప్ ఆర్డర్ అని ఎందుకు అంటున్నామంటే, మన దగ్గర ఆల్రెడీ పొజిషన్ కానీ హోల్డింగ్స్ కానీ లేవు, ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాము. సో అందుకని దీన్ని ఎంట్రీ టైప్ అంటాము. సో రిలయన్స్లో ప్రజెంట్ మనకి షేర్స్ లేవు అనుకుందాం, బట్ 1480 దగ్గరికి ఎప్పుడైతే ఇది వస్తుందో అప్పుడు మనం ఇందులో ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో స్టాప్ లాస్ని సెలెక్ట్ చేసుకొని ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఇక్కడ 1480 ఇవ్వాలి. 1480 ఇచ్చిన తర్వాత ఆల్రెడీ చెప్పాను, బై సైడ్లో మనకి ట్రిగ్గర్ ప్రైస్ కంటే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నేను 1500 ఇస్తున్నా. సో 1480 దగ్గర ఇది ట్రిగ్గర్ అవుతుంది అండ్ 1500 వరకు ఇది చెక్ చేస్తుంది. ఈ గ్యాప్లో సెల్లర్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటే ఆ ప్రైస్ దగ్గర మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని యావరేజ్ వాల్యూలో మీకు షేర్స్ అనేవి అలాట్ అవుతాయి. సో ఇది మార్కెట్లో మనం ఎంట్రీ ఇచ్చేటప్పుడు స్టాప్ లాస్ని యూజ్ చేసే ప్రాసెస్. దీన్ని ఎంట్రీ టైప్ అంటారు. అలాగే ఇంతకుముందు చెప్పింది ఎగ్జిట్ అయ్యేది, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పొజిషన్స్ నుండి మనం ఎగ్జిట్ అవ్వడానికి. సో ఇక్కడ మనకి ఎస్ఎల్తో పాటు ఎస్ఎల్ఎం అని కూడా ఉంది. సో ఎస్ఎల్ఎం అంటే స్టాప్ లాస్ ఎట్ మార్కెట్ ప్రైస్. అంటే ఇక్కడ మనకి ప్రైస్ అడగదు, జస్ట్ ఎక్కడ ట్రిగ్గర్ అవ్వాలి అనేది మాత్రమే అడుగుతుంది. సో ఆ పాయింట్ దగ్గర ఆ టైంలో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే అంతకి, అంటే ఆ ట్రిగ్గర్ అవ్వగానే మార్కెట్ ప్రైస్ అనేది ఎంత అవైలబుల్ ఉంటే ఆ షేర్స్ అన్నీ కూడా ఆ వాల్యూకి సెల్ చేసేస్తుంది. సో మార్కెట్లో మనం నార్మల్గా ఎస్ఎల్ ఆర్డర్ పెడితే అది ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఒకవేళ ప్రైస్ అండ్ ట్రిగ్గర్ ప్రైస్ వాల్యూస్ అనేవి చాలా దగ్గరలో కానీ పెట్టాము అంటే అక్కడ మనకి బయ్యర్ కానీ సెల్లర్ కానీ అవైలబుల్ లేకపోతే ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అందుకని మోస్ట్లీ ఎస్ఎల్ఎంని యూజ్ చేయడం వల్ల ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఎస్ఎల్ కంటే కూడా ఎస్ఎల్ఎంని ప్రిఫర్ చేయండి. సో దట్ మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వకపోవడానికి ఛాన్స్ అనేది ఉండదు, డెఫినెట్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం బై సైడ్ ఎలా ఆర్డర్ పెట్టాలి, సెల్ సైడ్ ఎలా ఆర్డర్ పెట్టాలి అనేది చూసాము. సో వీటికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో, అంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కానీ చేస్తున్నారు అంటే మార్కెట్లో ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయాలి అనుకుంటే ఆ సినారియోలో కూడా మీకు ఈ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది యూజ్ అవుతుంది. అంటే మార్కెట్లో ప్రజెంట్ 1466 దగ్గర ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుండి కింద పడిపోతుంది అనుకున్నారు. సో ఈ పాయింట్ దగ్గర మీరు ఫస్ట్ సెల్ చేశారు. సో సెల్ చేసిన తర్వాత మార్కెట్ ఒకవేళ 1500 కంటే ఎక్కువగా వెళ్తే అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఆ సినారియోలో ఫస్ట్ మీరు సెల్ చేశారు కాబట్టి ఈ సెల్ చేసిన ఆర్డర్కి మీరు ఆపోజిట్ డైరెక్షన్లో 1500 దగ్గర స్టాప్ లాస్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఇలానే ఉంటాయి. జస్ట్ స్టాప్ లాస్లో ఈ ట్రిగ్గర్ వాల్యూ ఒకటి ఇచ్చి మీరు బై మీద క్లిక్ చేస్తే మార్కెట్ ఎప్పుడైతే 1500ని టచ్ చేస్తుందో అప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మోస్ట్లీ చాలామంది లిమిట్ ఆర్డర్ అండ్ స్టాప్ లాస్ ఆర్డర్కి మధ్య చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సింపుల్గా చెప్పాలి అంటే లిమిట్ ఆర్డర్ అనేది బై సైడ్ మాట్లాడుకుంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో బై చేయాలి అనుకుంటే మనకి ఫేవరబుల్గా ఉండే కండిషన్
బై సైడ్ అయితే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో బై చేయాలి అనుకుంటే దానికి లిమిట్ ఆర్డర్ని యూజ్ చేస్తాం. అండ్ సెల్ సైడ్ చూస్తే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్లో మనం సెల్ చేయాలి అనుకుంటే దానికి లిమిట్ ఆర్డర్ని యూజ్ చేస్తాం. అలాగే స్టాప్ లాస్ ఆర్డర్ని తీసుకుంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్లో సెల్ చేయడానికి స్టాప్ లాస్ ఆర్డర్ యూజ్ అవుతుంది. అలాగే సెల్ సైడ్ చూసుకుంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో సెల్ చేయాలి అనుకుంటే స్టాప్ లాస్ ఆర్డర్ అనేది యూజ్ అవుతుంది. సో దీనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్. స్టాప్ లాస్ అనేది మన లాస్ని సేవ్ చేస్తూ ఉంటుంది, లిమిట్ ఆర్డర్ అనేది మనకి నెగోషియేషన్లో యూజ్ అవుతుంది. సో ఇది స్టాప్ లాస్ ఆర్డర్ గురించి. అగైన్ మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. క్విక్ ఆర్డర్ గురించి చెప్పాను, రెగ్యులర్ ఆర్డర్ గురించి చెప్పాను. రెగ్యులర్ ఆర్డర్లో మనం మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం, లిమిట్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ ఇప్పుడు ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ వ్యాలిడిటీ అని ఉంటుంది. సో వ్యాలిడిటీ అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు మనం లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి, ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో మనం బై చేయాలి అనుకుంటే లిమిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఒక ప్రైస్ ఎంట్రీ చేసుకొని బై మీద క్లిక్ చేస్తే ఎప్పుడైతే ఆ ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ వచ్చేంత వరకు ఈ ఆర్డర్ ఓపెన్లో ఉంటుంది. సో ఇలా ఆర్డర్ పెట్టినప్పుడు వ్యాలిడిటీ అనేది డే ఉండాలి. డే అంటే మనం పెట్టిన ఆర్డర్ అనేది ఆ రోజు మార్కెట్ ఎండ్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అలా కాకుండా నెక్స్ట్ ఇమీడియట్ అని పెడితే ఇమీడియట్ పక్కన చూడండి ఐఓసి అని ఉంటుంది, ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ అని ఉంటుంది. ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ అంటే మీరు పెట్టిన ఇన్స్టెన్స్లో, మీరు పెట్టిన లిమిట్లో స్టాక్స్ అవైలబుల్ ఉంటే ఆ మార్కెట్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ లేకపోతే ఆ ఆర్డర్ ఇమీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మినిట్స్ అని ఉంది. సో మినిట్స్లో మీరు ఎన్ని మినిట్స్లో మీకు ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 మినిట్స్ సెలెక్ట్ చేశా. సో ప్రజెంట్ దీని వాల్యూ వచ్చేసి 1466 దగ్గర ఉంది అండ్ లిమిట్లో నేను 1400 దగ్గర బై చేయాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ వ్యాలిడిటీ 90 మినిట్స్ ఇచ్చా అంటే నెక్స్ట్ 90 మినిట్స్లో 1400 దగ్గరికి కానీ ఇది వచ్చింది అంటే బై చేస్తుంది. ఒకవేళ 90 మినిట్స్లో ఇది 1400 దగ్గరికి రాలేకపోతే 90 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఈ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది వ్యాలిడిటీ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జీటీటీ ఆర్డర్. జీటీటీ ఆర్డర్ అనేవి చాలా హెల్ప్ఫుల్ ఆర్డర్స్. ప్రీవియస్గా ఇంతకు ముందు మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లలో అసలు ఇలాంటి జీటీటీ ఆర్డర్స్ అనేవి లేవు. ప్రీవియస్గా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లలో జీటీటీ ఆర్డర్స్ లాంటివి లేవు, దీనివల్ల చాలా ఇష్యూ అయ్యేది. బట్ ప్రజెంట్ మనకి జీటీటీ ఆర్డర్ లాంటివి ఉన్నాయి. ఈ జీటీటీ ఆర్డర్స్ వల్ల చాలా బెనిఫిట్ అవుతాము. ఈ జీటీటీ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లు వ్యాలిడిటీ అనేది ఒక్కరోజు కాకుండా 365 డేస్ వ్యాలిడిటీ ఉండే ఆర్డర్నే జీటీటీ ఆర్డర్ అంటారు. జీటీటీ అంటే గుడ్ టిల్ ట్రిగ్గర్, అంటే అది ట్రిగ్గర్ అయ్యేంత వరకు ఉంటుంది అండ్ మ్యాక్సిమం వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అలాగే టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే మార్కెట్లో ఒక పాయింట్ దగ్గర ఎంట్రీ ఇస్తాం, ఎంట్రీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని మనం ఆర్డర్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడే డిసైడ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1400 దగ్గర ఎంట్రీ ఇస్తున్నా, ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ని ఒక 5% ఫిక్స్ అవ్వచ్చు. అంటే ఈ వాల్యూకి 5% క్యాలిక్యులేట్ చేసి అక్కడ స్టాప్ లాస్ని అరేంజ్ చేస్తుంది. అలాగే టార్గెట్ని కూడా ఫిక్స్ అయ్యి ఇదొక 10% ఇవ్వచ్చు. సో ప్రజెంట్ మనం ఏ ప్రైస్ దగ్గర అయితే బై చేసామో దానికి 10% క్యాలిక్యులేట్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర అది ఎగ్జిట్ చేస్తుంది. మనం ఆర్డర్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేవి ఫిక్స్ చేసుకొని ఇక్కడ బై ఆర్డర్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు బై చేసేటప్పుడే మీరు ఎంతైతే టార్గెట్ అనుకున్నారో, ఎంతైతే స్టాప్ లాస్ అనుకుంటున్నారో వాటిని ముందే అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే అవి వచ్చి వాటిని టచ్ అవుతాయో ఆటోమేటిక్గా మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే మీరు అందులో నుండి ఎగ్జిట్ అవుతారు. సో ఇవి ఆల్రెడీ చెప్పినట్లు దీని వ్యాలిడిటీ 365 డేస్ ఉంటుంది. సో మీరు పెట్టిన స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ఏదో ఒకటి ఈ 365 డేస్లో హిట్ అయింది అంటే ఓకే, ఒకవేళ అవ్వలేదు అంటే ఈ 2 ఆర్డర్లు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, స్టాప్ లాస్ ఆర్డర్ పెడుతున్నాము, టార్గెట్ ఆర్డర్ పెడుతున్నాము, ఒకవేళ 2 ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే లేదు, డెఫినెట్లీ ఈ రెండిట్లో ఏదో ఒక్కటే ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఒకటి ట్రిగ్గర్ అయింది అంటే ఆటోమేటిక్గా అవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఒకవేళ మీ టార్గెట్ కానీ హిట్ అయింది అంటే ఆటోమేటిక్గా మీ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. అలా కాకుండా ఒకవేళ స్టాప్ లాస్ కానీ ఫస్ట్ హిట్ అయింది అంటే మీ టార్గెట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది స్టాప్ లాస్ అండ్ టార్గెట్ జీటీటీ ఆర్డర్ గురించి. సో ఇవి ఓవరాల్గా మనం బై చేసేటప్పుడు మనకి కనిపించే కంప్లీట్ ఆప్షన్స్. రెగ్యులర్ ఆర్డర్లో మనకి మెయిన్గా ఇంట్రాడే లాంగ్ టర్మ్ ఉంటుంది, తర్వాత క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దెన్
మార్కెట్ ప్రైజా, లిమిట్ ప్రైజా, స్టాప్ లాస్ ప్రైజా, వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ వ్యాలిడిటీ డే ఉంచుకోవాలా, ఇమీడియటా, మినిట్స్ ఉంచుకోవాలా అనేది మీరు డిసైడ్ అయ్యి, అండ్ దెన్ మీరు దానికి ఆల్రెడీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ లైన్ కానీ ఫిక్స్ అయ్యి ఉంటే వాటిని కూడా అరేంజ్ చేసుకొని బై మీద క్లిక్ చేస్తే మీ ఆర్డర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు పెట్టిన ఈ ఆర్డర్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్డర్స్లో కనిపిస్తుంది. సో ఆర్డర్స్లో మీరు ఏవైతే ఆర్డర్స్ పెట్టారో ఆ రోజు అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. వాటికి సంబంధించిన స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు పెట్టిన ఆర్డర్ కానీ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఎగ్జిక్యూటెడ్ అని వస్తుంది. ఒకవేళ అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆ లిమిట్ ఆర్డర్ కానీ లేదా స్టాప్ లాస్ ఆర్డర్ కానీ పెట్టి ఉంటే అవి ఓపెన్ పొజిషన్లో ఉంటే ఇక్కడ స్టేటస్ మీకు ఓపెన్ చూపిస్తుంది. ఒకవేళ విత్ ఎనీ రీజన్ ఆ ఆర్డర్ కానీ క్యాన్సిల్ అయింది అంటే ఇలా మీకు రిజెక్టెడ్ అనేది చూపిస్తుంది. సో ఇవి ఆర్డర్ టైప్స్, అవి కూడా బై. అండ్ మీరు సెల్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఇంతకు ముందు చెప్పిన బై ఆర్డర్కి ఆపోజిట్లో తీసుకుంటే ఈ సెల్ ఆర్డర్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ పైన ఉన్న టాగిల్ బార్ని లెఫ్ట్ అండ్ రైట్ చేసుకుంటే మీరు బై అండ్ సెల్కి షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. సో ఇది రెగ్యులర్ ఆర్డర్స్ టైప్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీకి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేశాను. సింపుల్గా చెప్పాలి అంటే మీరు లాంగ్ టర్మ్లో అంటే హోల్డింగ్స్ ఆర్డర్ తీసుకునేటప్పుడు కూడా మీకు లెవరేజ్ కావాలి అంటే ఈ ఎంటీఎఫ్ ద్వారా మీకు లభిస్తుంది. సో మీరు ఎంటీఎఫ్ని ఫస్ట్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ మీద లెవరేజ్ అనేది ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దానికి గాను కొంత ఇంట్రెస్ట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. సో ఎంటీఎఫ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫండ్స్, మీకు లెవరేజ్తో హోల్డింగ్స్ ఆర్డర్స్ అనేవి లభిస్తాయి. అండ్ నెక్స్ట్ ఐస్బర్గ్స్ ఆర్డర్ అనేవి హెవీ క్వాంటిటీలో ఆర్డర్స్ ప్లేస్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సింపుల్గా చెప్పాలి అంటే మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ బై అండ్ సెల్ చేసే క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో రిలయన్స్ లాంటి కంపెనీస్ కూడా థౌజండ్స్ ఆఫ్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ క్వాంటిటీలో బై అండ్ సెల్ చేస్తూ ఉంటారు. సో అలా బై అండ్ సెల్ చేసేటప్పుడు మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. అంటే సడన్గా మార్కెట్లో ఒక 1,00,000 షేర్లు బై చేశారు అంటే ఇమ్మీడియట్గా ఈ ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓవరాల్గా యావరేజ్ ప్రైస్ అనేది చాలా పెరుగుతుంది. అంటే 1466 దగ్గర 1,00,000 షేర్లు బై ఆర్డర్ కానీ క్లిక్ చేసాము అంటే డెఫినెట్లీ ఆల్రెడీ చెప్పినట్లు మనం బై చేసేటప్పుడు ఒక సెల్లర్ కూడా ఉండాలి. సో ఇక్కడ మనకి సెల్ చేయడానికి కావాల్సిన సెల్లర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మనకు వచ్చే యావరేజ్ షేర్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనం నెంబర్ ఆఫ్ లెగ్స్ అంటే ఆ మొత్తం క్వాంటిటీని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు 1,00,000 కానీ షేర్లు బై చేయాలి అనుకుంటే ఈ 1,00,000 షేర్లని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 లెగ్స్లా డివైడ్ చేస్తే సో ఈ 1,00,000 క్వాంటిటీ అనేది 10,000 క్వాంటిటీ అవుతుంది. ఇలా 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఒకవేళ లిమిట్ ఆర్డర్ కానీ క్లిక్ చేసి 1466 క్లిక్ చేసి క్వాంటిటీ 1,00,000 ఇచ్చినా కానీ లెగ్స్ 10 ఇచ్చారు అంటే ఎవ్రీ టైం ఒక్క లెగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఒక 10,000 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ప్రైస్ కానీ బాగా ఎక్కువగా పైకి వెళ్ళింది అంటే ఫస్ట్ ఆర్డర్ ఆల్రెడీ ట్రిగ్గర్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫస్ట్ 10,000 షేర్స్ అనేవి డెలివర్ అవుతాయి. అండ్ దెన్ మళ్ళీ అది 1466 వరకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ టైం ఇంకొక లెగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా 1 by 1 లెగ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి ఓవరాల్గా మన యావరేజ్ ప్రైస్ అనేది తగ్గేలా చేస్తుంది. సో ఇది ఐస్బర్గ్ యూసేజ్. ఇది చెప్పాను కదా, ఎవరైతే ఎక్కువ క్వాంటిటీలో షేర్స్ బై అండ్ సెల్ చేస్తారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కవర్ ఆర్డర్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే స్టాప్ లాస్ ఆర్డర్. అంటే మనం బై చేసేటప్పుడే దానికి ఒక స్టాప్ లాస్ కూడా ఫిక్స్ చేసుకొని చేస్తే దాన్ని కవర్ ఆర్డర్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే మనం రెగ్యులర్ ఆర్డర్లో చెప్పాం కదా, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ముందే అరేంజ్ చేసుకుని ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని. అలానే కవర్ ఆర్డర్లో కూడా ఇక్కడ క్వాంటిటీ ఫిక్స్ చేసుకొని ఈ క్వాంటిటీని మనం లిమిట్లో బై చేద్దాం అనుకుంటున్నామా లేదా మార్కెట్లో బై చేద్దాం అనుకుంటున్నామా అనేది ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ ఉంటుంది. సో ఈ స్టాప్ లాస్ ట్రిగ్గర్ దగ్గర ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి కొంత తక్కువలో అంటే 1400 దగ్గర నేను స్టాప్ లాస్ ఉంచాలనుకుంటున్నా. సో 1400 ఎంటర్ చేసి బై మీద క్లిక్ చేస్తే మనకి 1466 దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంతోపాటు ఈ స్టాప్ లాస్ ఆర్డర్ కూడా ఓపెన్ అయిపోతుంది.
అంటే ఈ పాయింట్ దగ్గర సెల్ ఆర్డర్ ఓపెన్ పొజిషన్లోకి వస్తుంది. అండ్ ఎప్పుడైతే అది 1400ని టచ్ చేస్తుందో అక్కడ సెల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ పొజిషన్ నుండి మీరు ఎగ్జిట్ అయిపోతారు. సో ఇది కవర్ ఆర్డర్. అండ్ ఇది ఓన్లీ ఇంట్రాడేలో మాత్రమే ఉంటుంది, ఓవర్ నైట్లో ఉండదు. ఎందుకంటే డెఫినెట్లీ ఓవర్ నైట్ అంటే ఈరోజు మనం పెట్టిన ఆర్డర్ వ్యాలిడిటీ డే వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంట్రాడే ఆర్డర్లో మాత్రమే ఈ కవర్ ఆర్డర్ అనేది హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు పెట్టే స్టాప్ లాస్ వ్యాలిడిటీ అనేది ఒక రోజుకు మించి ఎక్కువగా ఉండాలి అంటే రెగ్యులర్ ఆర్డర్లో, జీటీటీ ఆర్డర్లో మీరు స్టాప్ లాస్ని పెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి జెరోదాలో ఉండే ఆర్డర్ టైప్స్, ఆ ఆర్డర్ టైప్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏ సినారియోలో యూస్ చేసుకోవాలి అండ్ వాల్యూస్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి. అండ్ ఈ ట్యాబ్లో మీరు టాప్ రైట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్కెట్ డెప్త్ ఉంటుంది. ఈ మార్కెట్ డెప్త్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బిడ్స్ అండ్ ఆఫర్ అని ఉంటుంది. బిడ్స్ అంటే ఏమీ లేదు, మార్కెట్లో ఎవరైతే మనలానే లిమిట్ ఆర్డర్ కానీ మార్కెట్ ఆర్డర్లు కానీ ప్లేస్ చేస్తారో ఆ ప్లేస్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ క్వాంటిటీ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఆర్డర్ కనిపిస్తుంది. బిడ్ ప్రైస్ అంటే ఏ ప్రైస్ దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టారు అండ్ దానికి సంబంధించిన క్వాంటిటీ కనిపిస్తుంది. అలాగే ఆఫర్ ప్రైస్ అంటే ఏ ప్రైస్ దగ్గర సెల్ లిమిట్ ఆర్డర్ పెట్టారు, అలాగే దాని క్వాంటిటీ కనిపిస్తుంది. ఇది ఏ క్లారిటీ ఇస్తుంది అంటే నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ అనేది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అని అర్థం చేసుకోవడానికి ఈ బిడ్ క్వాంటిటీ అండ్ ఆఫర్ క్వాంటిటీ, బిడ్ ప్రైస్, ఆఫర్ ప్రైస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ టైం మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకునేటప్పుడు ఈ మార్కెట్ డెప్త్ని ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. మీకు మార్కెట్ అప్కమింగ్ మూమెంట్ ఏంటి అనేది ఇక్కడ నుండి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మీరు జెరోదాలో ఆర్డర్ ప్లేస్ చేసే విధానం. బోత్ బై అండ్ సెల్ గురించి చెప్పాను. సో ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.